ఇక పుటపాషం గ్రామానికి నువ్వు నడిపించి నీ యొక్క మాటలు చెప్పడానికి ఈ సమయంలో మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. చెప్పనయింటున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అందించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కూడా ఇవ్వండి. వింటున్న నీ పిల్లలకు కూడా విని విడిచిపెట్టకున్నట్లు తండ్రి, విని గ్రహించే మంచి మనసును నీ పిల్లలకి ఇవ్వమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి కొనియాడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుని యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి అంశాన్ని రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మంచి మాటలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, క్రైస్తవులు ఈరోజు మేము నీతిగా బ్రతికితే చాలు, లేకపోతే ఎవరికి హాని చేయకుండా బ్రతికితే చాలు, ఎలాంటి తప్పు చేయకుండా బ్రతికితే చాలు, చనిపోయిన తరువాత దేవుడు మాకే స్వర్గాన్ని ఇస్తాడు, లేకపోతే పరలోకాన్ని దేవుడు మాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు అనే ఆలోచనతో ఈరోజు యావత్ మంది క్రైస్తవులందరూ ఉన్నారు. నీతిగా బ్రతికితే చాలు, లేకపోతే దేవుని నమ్ముకుంటే చాలు, ఎవరికి హాని చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, చెడు చేయకుండా, ఎవరిని ఆశించకుండా, ఈ లోక సంబంధమైన చెడు పనులు ఏవి చేయకుండా మంచిగా బ్రతికితే చాలు, దేవుడు మాకే పరలోకాన్ని ఇస్తాడు చావు తర్వాత అని ఆలోచనతో ఈరోజు యావత్ మంది క్రైస్తవ ప్రపంచం ఉండిపోయింది. ఒకసారి దేవుడి ప్రపంచ క్రైస్తవులందరిని గూర్చి వ్రాయించినటువంటి మాట బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ప్రియులారా, మనం ఒకసారి దేవుడు ఏమన్నాడు, ఈ క్రైస్తవులు అనుకుంటున్న దానికోసం దేవుడు ఏం చెబుతున్నాడు, ఏం చెప్పాడని మనం ఆలోచించగలిగితే ఒకసారి మీ అందరి చేతుల్లో దేవుడు బైబిల్ ఉంచాడు. కాబట్టి ఒకసారి లేఖనాలలోనికి వెళ్ళి మనం వాక్యాన్ని చూద్దాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు అన్నాడు. చూడండి ప్రియులారా, ఈ ప్రపంచ క్రైస్తవులు ఏమనుకుంటున్నారు, ఎలా బ్రతికితే మేము పరలోకం వెళ్తామనే ఆలోచనతో ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే, మేము నీతిగా బ్రతికితే చాలు, లేకపోతే ఏ తప్పు చేయకుండా బ్రతికితే చాలు, ఎదుటివానికి హాని చేయకుండా, దొంగతనం చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా బ్రతికితే చాలు, చనిపోయిన తరువాత దేవుడు మాకే స్వర్గాన్ని ఇస్తాడనే ఆలోచనతో ఉన్న క్రైస్తవ ప్రపంచానికి దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, మరలా చదవండి, మరలా చదవండి ఆ మాట. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అన్నాడు. చూడండి ప్రియులరా, ఏమండి, మనం ఏమనుకుంటున్నాం, నీతిగా బ్రతికితే చాలు, రక్షింపబడతాం, రక్షణలోనికి వెళ్ళిపోతాం, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము అని అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. దుర్లభం అంటే ఏంటి? దుర్లభం అంటే చాలా కష్టం అని అర్థం అండి. చాలా కష్టం. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే, నీతిగా బ్రతికే వాళ్ళే పరలోకానికి వెళ్ళడం కష్టమైతే, లోకంలో ఉన్న భక్తిహీనులు అనగా అనీతిమంతులు,
దేవుని నమ్మని వారు లోక సంబంధుల సంగతి ఏంటి? ఇంకా అంటే దేవుడు చెప్తున్నది అదే, దేవునికి నీతిగా బ్రతుకుతున్న మీరే పరలోకానికి వెళ్ళడం కష్టమైతే, దుర్లభమైతే, లోకంలో ఎంతో మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, వారికి దేవుడు అంటే తెలియదు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు అస్సలు ఇంకా వెళ్ళరు. అంతే కదమ్మా. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటే చాలా కష్టం అన్నాడు. నీతిగా బ్రతికిన నువ్వే కష్టం, పరలోకానికి వెళ్ళడం కష్టము అంటున్నాడు. అసలు నీతి అంటే ఏంటి అంటే, నీతి అని అంటే ఏంటి? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అన్నాడు. ఎవరిని నీతిమంతులు అంటారు? ఇది తెలియాలండి మనకు. నీతిమంతులని ఎవరిని అంటారు? దేవుడు ఎవరిని నీతిమంతులు అంటుందో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తాం. చూడండమ్మా, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం అనగా వాక్యం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నట్టు. చూడండి ప్రియులారా, అమ్మా, ఎవరు నీతిమంతులుగా పిలువబడతారు? ఎవరు నీతిమంతులు అని అంటే, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి అది నీతిగా ఎంచబడుతుంది అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం. రక్షింపబడడం అంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళటం. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే నీతిమంతులను ఎవరిని అంటారంటే, ఇదిగో ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి అది నీతిగా ఎంచబడుతుంది అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేది. నీతిమంతులు ఎవరంటే ప్రియులరా, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరంటే దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు నీతిమంతుల జాబితాలోకి వస్తారు. ఈరోజు క్రైస్తవులుగా ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? మరి ఎంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు సమాజంలో? అంటే ఈ భూమి మీద అంటే ఈ భూమి యొక్క జనాభా లెక్క ఎంతంటే సుమారు 850 కోట్ల మంది. ఏమండి, 850 కోట్ల మంది ప్రపంచ జనాభా లెక్కలైతే, ఈ ప్రపంచ జనాభా 850 కోట్ల మంది ఉంటే, ఈ 850 కోట్ల మందిలో 300 కోట్లకు దగ్గరగా ఉన్న వాళ్ళే క్రైస్తవులండి. అంటే సగానికి దగ్గర సగం మంది ఎవరు? క్రైస్తవులే ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు వీళ్ళంతా క్రైస్తవులు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు. ఏమండి, దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు. ఈరోజు మనందరం కూడా క్రైస్తవులముగా బ్రతుకుతున్నాం. దేనికనంటే దేవుని నమ్మాం కాబట్టి. అంతే కదమ్మా. దేవుని యొక్క మందిరానికి ఎందుకు వచ్చావు? దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు వచ్చావు. అంటే నువ్వు నమ్మినంత మాత్రాన నువ్వు రక్షింపబడుట దుర్లభం. కష్టం అన్నాడు, చాలా కష్టం. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే నువ్వు నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడవు మాత్రమే తీర్చబడతావు. నువ్వు నీతిగా బ్రతికినంత మాత్రాన ప్రియులారా నీ నీతి సరిపోదు పరలోకానికి వెళ్ళడానికి అని చెప్తున్నాడు దేవుడు. మరి నీతిమంతులముగా దేవుని నమ్ముకున్న వాళ్ళుగా మనమే పరలోకానికి వెళ్ళకపోతే, మనమే దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని సాధించలేకపోతే ఇంకెవరండి పరలోకానికి వెళ్తారు? అండి, లోక సంబంధులు అసలు వెళ్ళరు. దేవుని నమ్మని వాళ్ళ ఉరువు రారు. పాపం చేసే వాళ్ళు అసలే పరలోకానికి రారు. మరి దేవుని నమ్ముకున్న నీతిమంతులంగా బ్రతుకుతున్న మనమే పరలోకానికి వెళ్ళకపోతే, రక్షణలోనికి వెళ్ళకపోతే, రక్షింపబడకపోతే ఇంకెవరు వెళతారు పరలోకానికి? ఏంటి, మనందరి విశ్వాసం ఏంటి? మనందరి నమ్మకం ఏంటి? పరలోకానికి వెళ్తాం, దేవుడు మాకే ఇస్తాడు పరలోకాన్ని నమ్మకంతో ఉన్నాం. ఏంటి, నువ్వు నమ్మినంత మాత్రాన నీ నమ్మిక సరిపోదండి పరలోకానికి. నువ్వు నమ్మితే నీతిమంతుడు మాత్రమే తీర్చబడతావు. ఈ కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో
నువ్వు నీతిమంతుడిగా బ్రతికినంత మాత్రాన రక్షింపబడట దుర్లభం ఉన్నాడు. మరి ఇంకెలా బ్రతకాలి దేవుని కోసం? ఏమండి, ఇంకేం చేయాలి దేవుని కోసం? మనం ఎలా బ్రతకాలి, ఏం చేయాలి దేవుని కోసం? ఈ లోకంలో బ్రతికున్నప్పుడు మనం దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని మనం పొందుకోవాలంటే, పరలోకాన్ని మనం సాధించాలంటే అండి, ఆ నిత్య మహిమ లోకాన్ని మనము పొందుకోవాలంటే భూమి మీద ఇంకెలా బ్రతకాలి? దేవుడు చెప్పినట్టుగా బ్రతికితేనేనండి పరలోకాన్ని దేవుడు ఇస్తాడు. అంతే కదమ్మా అండి. మరి నీతిమంతుడుగా నమ్మిన మనందరం దేవుని నమ్ముకున్నాం. నమ్మడం వల్ల దేవునికి పెద్ద ఏం ఒరిగేది లేదండి. నమ్మడం అంటే ఏంటి? సులువు నమ్మడం. నేను నమ్ముకున్నాను, మీరు నమ్ముకున్నారు. సుమారు 300 కోట్ల మంది ప్రజలు దేవుని నమ్మామని క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. నువ్వు నమ్మినంత మాత్రాన నీ జీవితం సరిపోదు పరలోకానికి. మరి ఏం చేయాలి? ఎలా బ్రతకాలి దేవుని కోసం? ఇంకేమైనా చేయాలా? ఇంకెలాగైనా బ్రతకాలా అండి? ఒకసారి దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలోనికి వెళ్ళి దేవుని అడుగుదాం. చూడండి దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, దేవుడు అన్నిటికీ సమాధానం చెప్పాడండి ప్రియులరా బైబిల్ గ్రంథంలో. కాబట్టి దేవుని అడుగుదాం. ఒకసారి దేవుణ్ణి బైబిల్లోనికి వెళ్ళి చూస్తే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. 3వ వచనం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమిటి? నువ్వు నీతిగా బ్రతికినంత మాత్రాన, దేవుని నమ్మినంత మాత్రాన నీ జీవితం సరిపోదు, నీ నీతి సరిపోదు అంటున్నాడు. మరి ఎలా బ్రతకాలి దేవుడా? ఎలా బ్రతకాలి అని అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళా చదువుతున్నా చూడండి అన్నమాట. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు, వారు దేవునికి కేవలం ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే, భక్తులుగా బ్రతికిన వాళ్ళే దేవునికి ఇష్టలు. వాళ్ళే దేవునికి శ్రేష్టమైన వాళ్ళు. అంటే ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతారో, ఇష్టంగా జీవిస్తారో, వారికే దేవుడు ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తాడు. అంటే నువ్వు దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని నువ్వు సాధించాలి, పరలోకాన్ని పొందుకోవాలనంటే మనం ఎలా బ్రతకాలి? భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, దేవునికి ఇష్టలు ఎవరనంటే భక్తులు అన్నాడు. మనం ఎలా బ్రతకాలంటే, ఇదిగో భక్తులుగా మారిపోవాలి. భూమి మీద ఉన్నప్పుడు భక్తులుగా బ్రతకాలి, భక్తులుగా మారిపోవాలి. భక్తులే దేవునికి ఇష్టలు, వారే శ్రేష్ఠులు అన్నాడు. అసలు భక్తి అంటే ఏంటి? మంచిదే బాబు, నువ్వు బాగానే చెప్తున్నావు, భక్తులని. అసలు భక్తులని ఎవరు అని మీకు ఆలోచన రావచ్చు. భక్తులు అంటే ఎవరిని అంటారు? ఎవరు భక్తులు దేవుని దృష్టిలో? మేమందరం భక్తులం కాదా? మరి భక్తి కాదా అని ఆలోచన రావచ్చు. ఏమండి, మనం అనుకున్నది భక్తి కాదండి. అమ్మ జాగ్రత్తగానండి. మనం అనుకున్నది భక్తి కాదు, మనం చేసేది భక్తి కాదు. దేవుడు చెప్పినట్టుగా చేసేదే భక్తి. దేవుడు చెప్పిందే భక్తి. అలా బ్రతికిన వాళ్ళే భక్తులు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలంటే భక్తులుగా మారిపోవాలి, అప్పుడే మనం దేవునికి ఇష్టలు అన్నాడు. భక్తులు ఎవరంటే, ఈరోజు సమాజంలో ఎంతో మంది ఉన్నారు, భక్తులమని చెప్పుకుంటున్నారు. క్రైస్తవేతరులు భక్తులుగా కనిపిస్తున్నారు, క్రైస్తవులలో కూడా భక్తులుగా ఉన్నారు. మరి దేవుడు చెప్పినటువంటి భక్తులు ఎవరు? భక్తి అంటే ఏంటి? ఎవరిని భక్తులు అంటారు? దేవుడు ఎవరిని భక్తులు అని చెప్తాడు? ఏం చేస్తే భక్తులుగా దేవుని దృష్టిలో పిలువబడతారు? చూద్దాం. చూడండి ప్రియులారా, మనందరం భక్తులమే అని అనుకుంటున్నాం, కానీ మన నిజమైన భక్తో కాదో తెలియాలంటే దేవుడు చెప్పిన విధంగా మన వాక్యంలో నుంచి చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, ఎవరు భక్తులు, దేనిని భక్తి అంటారు అని మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం
హెబ్రీ తర్వాత ఉంటదమ్మా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకున్నాను చూడండి. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. భక్తి అంటే ఏంటనంటే తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏంటంటే ఎవరు భక్తులుగా పిలువబడతారంటే దేవుని దృష్టిలో భక్తి అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నట్టు ఇలారా అండి. మనం అనుకున్నది భక్తి కాదు. ప్రతి వారం మనం ఆరాధనకు వచ్చినంత మాత్రాన భక్తులుగా పిలువబడం, మనం తెల్లటి వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన భక్తులం కాదు. నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన నువ్వు భక్తునివి కాదు. మరి ఎలాగా భక్తులు? ఎవరు భక్తులు అంటే ఇదిగో దేవుడు చెప్పిన విధంగా బ్రతికే వాళ్ళే భక్తులు. ఇప్పుడు చదవండి, ఎవరు భక్తులు చెప్తున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే భక్తి అన్నట్టు చూడండి ప్రియులరా. అంటే భక్తి అంటే ఏంటి? మీరు భక్తులా కాదా మీరు పరిశీలించుకోవాలంటే ఇప్పుడు ఈ వాక్యంలో వ్రాయబడిన మాటలను ఆలోచించాలి. ఏ రోజైనా దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతికామా? భక్తులుగా పిలువబడాలనంటే, భక్తులుగా బ్రతకాలనంటే దేవుడు చెప్పిన విధంగా మన జీవితంలో ఒక్కసారైనా దేవుడి కోసం బ్రతికామా? అలా బ్రతికితేనేనండి భక్తులు. మన మీద మనం అనుకున్నంత మాత్రాన భక్తులం కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా దిక్కులేని వారిని అంటున్నాడు చూడండి ప్రియులారా. దిక్కులేని వారంటే మన కళ్ళ ముందు, మన పరిసరాల్లో, మన కళ్ళెదుట ఎంతో మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళు, తిండికి లేని వాళ్ళు, పూటకి గుడ్డలు కట్టుకోవడానికి గుడ్డలు లేని వాళ్ళు సమాజంలో ఎంతో మంది మన కళ్ళ ముందు ఉంటారు ప్రియులారా. వాళ్ళందరికీ లోకానుసారంగా ఎలాంటి దిక్కు ఉండరు. తిండి పెట్టేవాడు ఉన్నాడు, బట్ట ఇచ్చేవాడు ఉన్నాడు. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినా నీ భక్తిని నిరూపించుకోవాలంటే ప్రియులారా అలాంటి వారికి నీకున్న దాంట్లో సహాయం చేయాలి అన్నాడు దేవుడు. దిక్కులేని వారికినే చదవనమ్మా. దిక్కులేని వారికినే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించట. వారి ఇబ్బందిలో మనం ఏం చేయాలి? పరామర్శించాలి. వారి ఇబ్బందులు మనం చూసి వారికి సహాయాన్ని చేయాలి. దిక్కులేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు సమాజంలో, అనాథలుగా ఉన్నారు. అనాథ ఆశ్రమంలో పిల్లలు అండి, తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు, చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉండిపోయారు. వాళ్ళకి తల్లి తెలియదు, తండ్రి తెలియడు. వారిని దేవుడే పెంచి పోషిస్తున్నాడు. అలాగని దేవుడే పెంచి పోషిస్తున్నాడని మన సహాయం చేయకూడదని కాదండి, మనలాంటి వాళ్ళందరూ వారికి సహాయం చేయాలని చెప్తున్నాడు దేవుడు. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నా నువ్వు ఏం చేయాలంటే ఇదిగో భక్తుడిగా మారిపోవాలి. భక్తుడిగా నీ భక్తి చేయాలంటే ఇదిగో దిక్కులేని పిల్లలని కూడా నీకు సహాయం చేయాలి. నీకున్న దాంట్లో వారికి సహాయం చేయాలి. అలాగని నీ ఉన్నటువంటి సమాజంలో మరి భర్త చనిపోయినటువంటి విధవరాండ్రు కూడా భక్తులుగా బ్రతికి దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి ఇబ్బందుల్లో కూడా మనము పరామర్శించాలి అంటున్నాడు చూడండి ప్రియులారా. ఇలాంటి భక్తి ఏ రోజైనా మీరు చేశారా? ఏడు చేశారా? దిక్కు లేని వారికి, తిండి లేని వారికి, ఏ సహాయం లేని వారికి, అనాథలుగా ఎంతో మంది మన కళ్ళ ముందే ఆకలితో అలుమటిస్తూ ఏదో ఒక సందర్భంలో నిన్ను 10వ రూపాయలు అడిగింటారు. ఏ రోజైనా మీరు చేశారానండి? అంటే చేశారా? చేయలేదు కదా అంటే చేయకపోతే మనం భక్తులం కాదు ప్రియులారా. నువ్వు నమ్మినంత మాత్రాన మనం భక్తులం కాదు, మన భక్తి సరిపోదన్నాడు. అందుకే నువ్వు నమ్మితే నీతిమంతుడివే, నమ్మితే నువ్వు నీతిమంతుడివే. నీ నీతి రక్షణలోనికి వెళ్ళిపోవడానికి సరిపోద్ది. ఇదిగో నువ్వు భూమి మీద ఈ కాలంలో, ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు నీకు కాపాడి నిన్ను తన రక్తంతో కడగబడి నీ సంఘంలో చేర్చబడి ఈ కాలంలో నువ్వు ఎలా బ్రతకాలంటే భక్తుడుగా మారిపోవాలి. భక్తి అంటే ఏదంటే ఇదిగో సమాజంలో దేవుడు ఎంతో మందిని పెట్టాడు. అలాంటి వారందరికి నువ్వు సహాయం చేయాలి, అన్నం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, అవసరమైతే నీకున్న కష్టార్జితంలో ఇవ్వాలి.
ఏమిటి క్రైస్తవులు ఎలాంటి వారంటే ప్రియులారా, మేము అలాంటి వారికి ఇయ్యం కానీ దేవునికైతే ఇస్తాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటి దేవునికి ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలి, దేవుని సేవకు ఇవ్వాలి, దేవుడు చెప్పిన వారికి కూడా మనము ఇవ్వాలి ప్రియులారా. అంటే ఇంతవరకు మనం చేయలేదా ఇలాంటి కార్యక్రమాలు? ఇలా కార్యక్రమాలు చేయలేదా? అయితే ఇక నుంచైనా మీ సంఘంలో మీరు భక్తులుగా మారిపోవాలంటే ప్రియులారా, అలాంటి వారికి మీ తోచిన సహాయాన్ని దేవుని కోసం చేయండి. దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలి. భక్తి ఏంటంటే ఇంకా కిందికి చదువుతాను చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటను. ఇంకోటి ఏం చెప్పాడంటే భక్తులు అంటే ఎవరంటారంటే ఇహలోక మాలిన్యము తన కంటించుకోకుండా తను తాను కాపాడుకునుటయే భక్తి. ఇహలోక మాలిన్యం ఉంది లోకంలో. మాలిన్యం అంటే మలినం, మలినం అంటే పాపం అండి. ఇహలోక మాలిన్యం అంటే మలినం అండి. మలినం అనగా పాపం. నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే ఇదిగో ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతా ఏంటమ్మా? దేవుడు చెప్పాడు బైబిల్లో, లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అవి ఎవరి వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు. అవి దేవుని వలన పుట్టినవి కాదు, కానీ అవి లోకంలో ఉన్నాయి. లోకంలో పాపం ఉండేనని దావీదు గారు చెప్పారు. అంటే ఇక లోకంలో ఏముంది? మాలిన్యం ఉంది. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఏంటి ఎలా బ్రతకాలి? నీతిగా కూడా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నీతి మంతుడిగా బ్రతకాలి. నువ్వు దేవుని నమ్మాలి, క్రైస్తవునిగా బ్రతకాలి, చివరిగా నువ్వు భక్తుడుగా కూడా మారిపోవాలి అన్నాడు ప్రియులారా. ఇక లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు, పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడే నువ్వు భక్తుల జాబితాలోనికి చేర్చబడతారు ప్రియులారా. మనం అనుకున్నంత మాత్రాన మన భక్తులుగా సమాజానికి కనబడినంత మాత్రాన దేవుడు మనల్ని ఒప్పుకోడు. బైబిల్ అలా బ్రతికిన వాళ్ళు భక్తులు ఎవరైనా ఉన్నారా? బైబిల్ చెప్పినట్టుగా భక్తులుగా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా? చూద్దామండి. బైబిల్లో ఒక ఇద్దరిని చూపిస్తాను, తొందరలోనే వాక్యాన్ని ముగిస్తాను, ఏమనుకోకండి ఎంతసేపు చెప్తాడని. చూద్దాం చూడండి. బైబిల్లో భక్తులుగా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? మీ అందరికి తెలిసిన వ్యక్తి, మనందరికి తెలిసిన వ్యక్తి ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరంటే యోబు గ్రంథం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతని యథార్థవర్తనుడు అంటే అబద్ధాలు ఎప్పుడు ఆడలేదు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంటే ఎవరికి అన్యాయం చేయలేదు, అన్యాయంగా ఎవరిది తీసుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, అన్యాయస్తుడు కాదు. చదవమ్మా. దేవుని యందు భయభక్తులు గలవాడయుండి చెడుతనమును విసర్జించిన వాడు. చెడు అంటే పాపం, మాలిన్యం. ఇది చెడుతనాన్ని అంటించుకోకుండా భక్తుడుగా బ్రతికిన ఒక భక్తుడు ప్రియులారా. మన కళ్ళ ముందు దేవుడు తన జీవ గ్రంథంలో వ్రాయించినటువంటి భక్తుడు ఎవరంటే యోబు గారు. యోబు గారు ఎంత భక్తి శ్రద్ధలతో బ్రతికాడో మీ అందరికి తెలుసు, ఎన్నోసార్లు వినింటారు. అతను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిది అన్యాయంగా లాక్కోలేదు, యథార్థవంతుడుగా బ్రతికాడు, అబద్ధాలు చెప్పలేదు, పాపము కూడా చేయలేదు, చెడుతనము చేయలేదు అన్నాడు. మరి ధర్మ కార్యాలు చేశాడు ఏమైనా? దేవుడు చెప్పినట్టుగా, యాకోబు పత్రికలో చెప్పినట్టుగా రెడీ ఎంతో మందికి యోబు గారు సహాయాన్ని చేశాడు ప్రియులారా. దిక్కులేని వారికి విధవరాండ్రని ఎంతో మందిని పోషించాడు భక్తుడు యోబు గారు. బైబిల్లోనికి వెళ్ళి చూస్తే తన జీవిత చరిత్రను మనం చదువుకుంటూ పోతే ప్రియులారా, ఇక లోక సంబంధమైన అనాథలను తన భక్తి జీవితంలో సహాయం చేశాడు, అన్నం పెట్టాడు, వారికి బట్టలు ఇచ్చాడు, ఎంతో మందిని పోషించినటువంటి గొప్ప భక్తుడు యోబు గారు. అంటే బైబిల్ చెప్పినట్టుగా భక్తుడు ఉన్నాడా అంటే ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు? యోబు గారు. చెడుతనాన్ని అంటించుకోలేదు, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోలేదు, అబద్ధాలు ఆడలేదు, యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, నీతిమంతుడుగా బ్రతికాడు. మరొక వ్యక్తిని చూద్దాం చూడండి ప్రియులారా. మరొక భక్తుని చూపిస్తాను.
ఎవరంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. చూడండి. ఇటలీ పటాలమనబడిన ఒక పటాలంలో శతాధిపతి అని కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరయ అనే ప్రాంతంలో ఉన్నాడంటే చూడండి. ఎవరితను అండి? ఎవరు? కొర్నేలి అన్నాడు. మళ్ళా చూద్దాం చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఇతని కోసం ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చి అపోస్తుల ద్వారా, లూకా గారి ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వ్రాయిస్తున్నాడు. ఇటాలనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు అక్కడ ఉన్నాడు అన్నాడు. ఇతను ఎవరో తెలుసా ప్రియులారా? అండి, పుట్టుకతో మనలా క్రైస్తవుడు కాదండి. క్రైస్తవుడు కాదు, మరి ఎవరు అండి? అన్యుడిగా బ్రతికి దేవుని నమ్మి భక్తుడిగా మారినటువంటి భక్తుడు కొర్నేలి. దేవుని చేత తన భక్తి జీవితాన్ని బట్టి దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. దేవుడి తన పిల్లల నోట వ్రాయించిన వ్యక్తి కొర్నేలి భక్తుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి తన జీవితం కోసం. మరి మన కోసం, మన జీవితం కోసం, మన భక్తి కోసం ఎవరైనా సాక్ష్యం ఇస్తారండి? ఎవరి ప్రియులారా? మన కోసం ఏదైనా చెడ్డ సాక్ష్యాలు ఇస్తారు, కానీ మన వాళ్ళైనా, మన సంఘంలో రానైనా, ఎవరు మీకోసమైనా నా కోసమైనా కొర్నేలి లాంటి మంచి సాక్ష్యం పొందుకునే భక్తులుగా మనం బ్రతకాలి ప్రియులారా. ఎలా బ్రతకాలంటే తను ఇప్పుడు చదువుకున్నది చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి, దేవుని యందు భయభక్తులు గలవాడ ఎంతమంది అండి? ఒక్కడేనా? కొర్నేలి మాత్రమే కాదండి, కొర్నేలి ఇంటిలో వారందరూ కూడా దేవునికి భక్తులుగా మారిపోయారు. దేవుని యందు భయం ఉంది, భక్తుంది. అన్యుడుగా మారిన భక్తునిలో అంటే తన ఇంటిలోని మరి ఒక భక్తుడు అందరినీ భక్తులుగా మార్చేశాడు. ఎంత గొప్ప భక్తుడు చూడండి ప్రియులారా. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో చూడండి, క్రైస్తవ కుటుంబాలలో చూస్తే ప్రియులారా, అందరూ భక్తురా? అందరూ మారిపోయి ఉంటారా? ఇంట్లో మారరండి. అంటే ఎవరో ఒకరు బాప్తిస్తం తీసుకుంటే, ఎవరో ఒకరు మందిరానికి వస్తే ఒకరు రారు. భర్త మారింటే, భర్త మారి భక్తుడుగా మారి సంఘానికి వస్తే భార్య మారదు. పోనీ భార్యలు మారి భక్తులుగా మారి సంఘానికి వచ్చి విశ్వాసురాలుగా బ్రతికితే భర్త అయినా మారడు ప్రియులారా. ఈరోజు మన సంఘాలందరిలో ఇలాంటి పరిస్థితే. భర్త మందిరానికి వస్తే భార్య రాదు, భార్య మందిరానికి వస్తే భర్త రాదు. పోనీ భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన దేవుని యొక్క మందిరానికి వచ్చి నమ్మిన భక్తులుగా మారిన వారి పిల్లలు అండి, వారి పిల్లలైనా మందిరానికి రారు ప్రియులారా. ఈరోజు ఇలాంటి పరిస్థితి క్రైస్తవుల సంఘాలలో, క్రైస్తవుల కుటుంబాలలో ఉండిపోయిందండి. చూడండి, మన భక్తి ఎంత దేవునికి ఎంతటి భక్తిగా మారిపోయింది చూడండి. దేవుడు అనుకున్న విధంగా భక్తులుగా మనం ఉన్నామంటే లేదు ప్రియులారా. ఒక కొర్నేలి గారు భక్తుడు, దేవునికి అనుకున్నట్టుగా బ్రతికాడు. ఇంకేం చేశాడని తను చూడండి, తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు, తన ఇంటి వారిని అందరినీ కాపాడుకోవడమే కాదు, భక్తులుగా మార్చడమే కాదు, ఇంకేం చేశాడంటే భక్తులుగా మారాలంటే ఏం చెప్పాడు దేవుడు? ధర్మ కార్యాలు చేయాలన్నాడు కదా, ఇతను కూడా చేశాడు ప్రియులారా. చూద్దాం, ఇప్పుడు కిందకి చూద్దాం చూడండి. ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు అండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నటువంటి మహాభక్తుడు. ఎల్లప్పుడూ బహుధర్మం చేసేవాడు. ఎవరికి చేసింటాడు ధర్మము అంటే? దిక్కులేని వారికి, బీద వారికి, తల్లిదండ్రులు లేని వారికి, ఆహారం లేని వారికి, అవసరమైతే విధవరాండ్ర కూడా ఆయన ఎల్లప్పుడూ బహుధర్మ కార్యాలు చేశాడట. అందుకే కొర్నేలి భక్తుడుగా పిలువబడ్డాడు, భక్తులుగా పిలువబడ్డాడు. మరి మన జీవితం ఎలా ఉంది ప్రియులారా? నువ్వు నమ్మావా దేవుణ్ణి? నమ్మితే దేవునికి నీ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అవసరమైతే నువ్వు నీతిమంతుడుగా పిలువబడతావు అంతే.
నీతిమంతుడు రక్షింపబడట దుర్లభం, కష్టం అన్నాడు, చాలా కష్టం. నువ్వు పరలోకానికి వెళ్ళంటే దేవుని కోసం నువ్వేం చేసావు? నీ కష్టాన్ని దేవుని పని కోసం ఇచ్చావా? నువ్వు కష్టించి పని చేసిన సొమ్ములో నుంచి దేవుని సువార్త కోసం ఏ రోజైనా దేవుని కోసం ఇచ్చావా? పోనీ అనాథలుగా దిక్కులేని వారుగా నీ కళ్ళ ముందే ఎంతో మంది ఉన్నారు, అలాంటి వారికైనా ఏ రోజైనా సహాయాన్ని చేశారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అలా బ్రతకకపోతే మన భక్తియే కాదండి ప్రియులారా. అది ఏమవుతుందంటే భక్తిహీనత అయిపోతుంది. ఇంత బ్రతికి ప్రియులారా, ఇంత బ్రతికి మనం భక్తిహీనులమై దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి వెళ్లకుండా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు ప్రియులారా. కాబట్టి మీరందరూ భక్తులుగా మారిపోతేనే పరలోకానికి వెళ్తారు, భక్తులుగా బ్రతికితేనే పరలోకానికి వెళ్తారు. ఈ కొర్నేలి ఏమిటి, తన ఇంటి వారిని కాపాడుకున్నాడు, ధర్మ కార్యాలు చేశాడు, దేవుని కోసం కూడా ఎంతో సహాయాన్ని చేశాడు. తను ఇంకేం చేశాడంటే తన స్నేహితులని, తన బంధువులందరిని తీసుకొచ్చి వాక్యాన్ని పేతురు గారి ద్వారా చెప్పించాడు ప్రియులారా. అదే అధ్యాయం 23-24 వచనాల్లో చదివితే అది ఉంటుంది చూడండి, ఒకసారి చూద్దాం చూడండి. 24 వచనం కాదు చదవండి అమ్మా. మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని ఎవరితో పాదములకు నమస్కారం చేస్తున్నాడంటే ఒక దైవజనుడు తన ఇంటికి వచ్చాడు. ఎవరు? పేతురు గారు ప్రియులరా. పేతురు గారు తన ఇంటికి వచ్చే ముందు ఎవరెవరిని పిలిపించుకున్నాడు? తన బంధువులను, తన ముఖ్య స్నేహితులందరినీ ఇంటికి పిలిపించుకున్నాడు. ఒక గొప్ప దైవజనుని ఇంటికి పిలిపించుకొని వారందరికీ వాక్యాన్ని వినిపించాడు ప్రియులరా. భక్తుడు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన పిల్లల్ని కాపాడుకున్నాడు, తన బంధువులను, తన స్నేహితులందరినీ కాపాడుకున్నాడు. మరి మీరు భక్తులే, మీరు భక్తులుగా పిలువబడుతున్నారు. మీ కుటుంబాన్ని కాపాడుకున్నారా? మీ పిల్లల్ని కాపాడుకున్నారా? లేకపోతే మీ భార్య, మీ భర్తలను కాపాడుకున్నారా? మీ కుటుంబంలో ఉన్నంగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ దేవుని యొక్క సంఘానికి నడిపిస్తున్నారా ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఏమండి, మనం మాత్రమే రక్షింపబడి మన కుటుంబములో ఉన్న మన పిల్లలు, మన భర్త, మన వాళ్ళందరూ నరకంలో కాలిపోతుంటే ఎంత భయంకరమైనటువంటి వేదనండి అది. ఈ లోకంలోనే మన వాళ్ళకి ఏదో చిన్న ప్రమాదం జరిగితే, అమ్మ 5 నిమిషాల్లో ముగిస్తాను. ఈ లోకంలో మన వాళ్ళకు మన కళ్ళ ముందు ఏదో చిన్న ప్రమాదం జరిగితే మనం తట్టుకోలేం కదా, కాపాడుకోవాలనుకుంటాం. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటాం. యాక్సిడెంట్ జరిగో, లేకపోతే ఏదో జ్వరం వచ్చో, ఏదో ఒక మరి ఇబ్బంది వచ్చో, ప్రమాదంలో ఉన్న మన వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. ఆస్తులు అమ్మైనా, డబ్బులు అప్పు తెచ్చుకొనైనా నా కుటుంబాన్ని, నా అన్నను, నా తమ్ముడిని, నా భార్యను, నా భర్తను కాపాడుకోవాలి, నా కొడుకుని అని అనుకుంటాం. మరి అండి, చనిపోయిన తర్వాత నీ కళ్ళ ముందే, చనిపోయిన తర్వాత మన కళ్ళ ముందే మన వాళ్ళు నరకములో, ఆరని అగ్నిలో, తీరని మరి బాధలో కేకలు వేస్తూ కాలిపోతుంటే నువ్వు చూసి తట్టుకోగలవా? నువ్వు అలా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రియులరా, బ్రతికున్నప్పుడే వారందరికీ నువ్వు వాక్యాన్ని వినిపించాలి, సంఘానికి నడిపించాలి, కాపాడుకోవాలి. ఎలాగైనా వాళ్ళందరినీ భక్తులుగా మార్చుకోవాలి. లేకపోతే చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి జారిపోతారు. అందరూ భక్తులుగా మారాలి. ఏంటి, ఒక్క చివరి మాట చెప్పి ముగిస్తాను. భక్తుడుగా నువ్వు బ్రతికితేనే పరలోకానికి వెళ్తావు. మరలా చెప్తున్నాను, భక్తులుగా మారి భక్తులుగా బ్రతికితేనే పరలోకానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన స్వయాన మాట. ఈ మాట చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం చూడండి. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళడానికే ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమలు కష్టాలు అనుభవించాడో చివరిగా మాట చూసుకుని వాక్యాన్ని మనము ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులరా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. శరీరధారి అయిన దినములో అనగా, శరీరధారి అంటే యేసుక్రీస్తు వారు
భూమి మీద బ్రతికున్న దినాలలో శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవునిగా దిగి వచ్చిన పాపులందరిని రక్షించడానికి వచ్చిన ఒక నీతిమంతుడు దేవుడే ఎలా బ్రతికాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి దేవునికి తన్ను ఈ లోకానికి పంపించిన తండ్రి అయిన దేవునికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఎక్కడ అంగీకరింపబడ్డాడు? తిరిగి పరలోకానికి చేరడానికి. ప్రియులారా, భూమి మీదకి వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు, 33 ఏళ్ళు లోకంలో బ్రతికాడు కదా, పాపల కోసం ప్రాణం పెట్టేశాడు కదా, తిరిగి మరలా ఆయన మరణించి ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి ఉన్నటువంటి మహాలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. తిరిగి ఆయన అక్కడికి అంగీకరింపబడాలంటే ఇంత భక్తుడుగా మారిపోవాలి, ఇన్ని కష్టాలు అనుభవించాలన్నట్టు చూడండి. యేసుక్రీస్తు వారే పరలోకాన్ని చేసిన, పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు తిరిగి పరలోకానికి వెళ్ళడానికి ఇంత కష్టమైనప్పుడు మహారోదనము, కన్నీళ్లు, యాచనలు, ప్రార్థనలు, తను పంపిన వారి భయభక్తులు కలిగినందుకు ఆయన అంగీకరింపబడ్డాడు పరలోకానికి. మరి నువ్వు అంగీకరింపబడతావు పరలోకానికి? నువ్వు అంగీకరింపబడ్డాలంటే నీ భక్తి సరిపోయిందా ఒకసారి ఆలోచించండి. నువ్వు నమ్మిన నీతిమంతునిగానే ఉన్నావా? అయితే దానికి మించినది నువ్వు భక్తునివిగా మారిపోవాలి. కాబట్టి ప్రియులారా, మీరు, మీ సంఘం, మీ కుటుంబాలందరూ నమ్మడమే కాదు, నీతిమంతులుగా బ్రతకడమే కాదు, మీరందరూ భక్తులుగా మారిపోయి దేవుడు ఉన్నటువంటి మహాలోకాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి అలా బ్రతుకుతారని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మరి మీరెవరు నమ్మిన నీతిమంతులా అయితే దానికి మించిన భక్తులా? ఆలోచించండి, దేవుడు చెప్పిన విధంగా బ్రతకండి. కాబట్టి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మా కన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములైనా ఇంతవరకు ఈ యొక్క గ్రామంలో తండ్రి నీ యొక్క మాటలు మరి చెప్పిన నాకు తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు, సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. విన్నటువంటి నీ పిల్లలు విని విడిచిపెట్టకున్నట్లు తండ్రి, నమ్మడమే కాదు తండ్రి, నమ్మితే నీతిమంతులుగానే తీర్చబడతారు. నీతిమంతులు రక్షింపబడుట దుర్లభం, కష్టం అన్నావు తండ్రి. మరి ఎలా బ్రతకాలన్నప్పుడు మీరు భక్తులుగా మారిపోవాలి అన్నాడు తండ్రి. అవునైనా మేమందరము నమ్మి నీతిమంతులుగా బ్రతకడమే కాదు, భక్తులుగా మారిపోవాలి. మాకున్న ధనాన్ని, మాకున్నటువంటి కష్టాన్ని తండ్రి నీ సేవ కోసం, అలాగే తండ్రి లోకంలో ఉన్నటువంటి అనాథలకు, విధవరాండ్రకు సహాయంగా కూడా ఇచ్చిన వారే భక్తులను నువ్వు సెలవిచ్చావు. అలా బ్రతకడానికి మాకు సహాయాన్ని దయచేయమండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చి వాక్యాన్ని విన్న నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని సారంగా జీవించడానికి సహాయం దయచండి. ఒకవేళ నీ కుమారుడు రాకడ ఆలస్యం మేమందరం మరలా బ్రతుకుంటే తండ్రి, మరొక మరి సంఘంలో చేరి నీ యొక్క మహాజ్ఞాన సంగతులు నేర్చుకొని మరి ధ్యానించడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చండి. ఎవరెవరు ఏ అక్కరాలతో ఉన్నారు తండ్రి, ఏ అవసరాలతో ఉన్నారో తండ్రి మాకు తెలియదు, మీకు తెలుసు తండ్రి. సమస్తము యొక్క హృదయాంతరంగాలు ఎరిగిన వాడు నీవు తండ్రి. కాబట్టి వారికి కావలసిన వాటన్నిటినీ తీర్చండి. పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇక్కడికి వచ్చిన వారందరిపై మరి కుమ్మరించుమని నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మ.